ఓకే, అలాగే మెయింటెనెన్స్ వేసుకున్నప్పటి నుంచి అది ఎండ్ అయ్యే వరకు ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుందండి? మనోవర్తి పొందాలని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సాధారణంగా మనోవర్తి అనేది ఎవరైతే తనకు తాను పోషించే సామర్థ్యం లేని వాళ్ళు, తనకు ఎవరైతే భరణం ఎవరి దగ్గర నుంచి అయితే పొందాలనుకుంటున్నారో వారి మీద మన జ్యూరిడిక్షనల్ కోర్టుకి అప్రోచ్ అయ్యి ఒక పిటిషన్ వేయాల్సి ఉంటుంది. పిటిషన్ వేసినాక వారు ఆ కోర్టు ఆ పిటిషన్ అడ్మిట్ చేసినాక వారికి రెస్పాండెంట్కి, అంటే వాళ్ళ భర్త దగ్గర నుంచి భరణం పొందాలనుకుంటున్నప్పుడు భర్తకు ఒక నోటీస్ పంపడం జరుగుతుంది. ఆ నోటీస్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యి కోర్టుకు వస్తే ఒక విధంగా ప్రొసీజర్ నడుస్తుంది. అది కాకుండా ఒకవేళ నోటీస్కి వాళ్ళు స్పందించి కోర్టుకి రాకపోతే వారికి ఎక్స్పర్టీ చేసి కోర్టు పిటిషనర్ యొక్క ఎవిడెన్స్ తీసుకొని దాని ఆధారంగా భరణం గ్రాంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే నోటీస్ అందుకొని రెస్పాండెంట్ ఎప్పుడైతే కోర్టుకి హాజరవుతారో అప్పుడు వాళ్ళ యొక్క కౌంటర్ వేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కౌంటర్ వేసినాక ఇది పిటిషనర్ తన సైడ్లో ఒక ఎవిడెన్స్ లీడ్ చేయాల్సి ఉంటుంది. తను సాక్ష్యం పెట్టాక అదేవిధంగా రెస్పాండెంట్ కూడా ఎవిడెన్స్ లీడ్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు ఎంక్వైరీ కండక్ట్ చేసినాక కోర్టు వారు తగిన సాక్ష్యాధారాలు పరిశీలించినాక భరణం ఇచ్చే పరిస్థితి ఉంటే భరణం ఇస్తుంది, లేదు అంటే రెస్పాండెంట్కి సాక్ష్యాధారాన్ని బట్టి డిస్మిస్ అవుతుంది. సో ఈ విధంగా కోర్టు వారు ఇరుపక్షాల సాక్ష్యాలను పరిశీలించినాక భరణం గ్రాంట్ చేయడం జరుగుతుంది.